దలాడ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చిన్న లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి మహిమ కలుగునుగాక. రాయబడిన లేఖనములో చదువుకున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో మనకు కనపడుతున్నటువంటి భక్తుడైనటువంటి యాకోబు గారు చేసినటువంటి ప్రార్థన గురించి ఈరోజు మనము ఒకంత ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిజమే, దేవుడు ఆశీర్వదించాలి అని యాకోబు తెల్లవారు వరకు ప్రార్థనలో పోరాడాను. యాకోబు ఎలాగ ప్రార్థించాడు అనంటే, రాత్రంతా కూడా యేసయ్య పాదాలు పట్టుకొని మగసిరి కలవాడై దేవునితో పోరాటం చేశాడు. దేవా, నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి యాకోబు మగసిరి కలిగి ప్రార్థించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మరొకటి మనకు తెలియని విషయం ఏమిటి అంటే, హోషేయ గ్రంథములో 12వ అధ్యాయము 3-4 వచనాలు గనక మనము చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో గనక మనం చూసినట్లయితే, యాకోబు కన్నీరు విడుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకొనెను అని రాయబడి ఉంది. యాకోబు కన్నీరు విడుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడెను అని చెప్పి రాయబడి ఉంది. నిజమే, ఇది అసలైన ప్రార్థనా విధానము. దేవుని బిడ్డలారా, ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడతారో వారికి దేవుడు నిండైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. చూడండి, రాజగు హిజ్కియా కూడా కన్నీటితో ప్రార్థించగా 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మార్పు రావాలి అంటే, మన జీవితాలు వెలిగించబడాలంటే, మన బ్రతుకులలో దేవుని కార్యాలు జరగాలంటే మనము కన్నీటితో ప్రార్థించే వారంగా ఉండాలి. నిజమే, మనకు కన్నీటి ప్రార్థన అనే తలంతు దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. కన్నీటి ప్రార్థనకు చాలా బలం ఉంది. దేవుని బిడలారా, కన్నీటి ప్రార్థన చాలా యోగ్యమైనది. కాబట్టి మీరు మీ అనుదిన ప్రార్థనలో దేవుని పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలను ముద్దాడుతూ మీ అవసరతల నిమిత్తమై దేవుణ్ణి వేడుకొనండి. తప్పకుండా మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను మీరు చూస్తారు. అన్న జీవితాన్ని చూడండి, ఎంతగా కన్నీరు కార్చి దేవుని సముఖములో దేవుని మీద ఆధారపడి తనకు కలిగినటువంటి సమస్యను బట్టి ఎంత ప్రార్థించింది దేవుని బిడ్డలారా. నిజమే, కన్నీటి ప్రార్థన, కేవలము కన్నీటి ప్రార్థన మన జీవితాలను కడుతుందండి. ఈరోజు నీవు నీ ఆత్మీయ జీవితం కన్నీటి ప్రార్థన గుండా పోతుందా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? పై ప్రార్థన తడి పొడిగా ఏదో చేశామంటే చేశామన్నట్లుగా కొనసాగుతున్నా? ఒక్కసారి ఆలోచించుకో. మరొకసారి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరైనటువంటి ప్రార్థన జీవితం కలిగి లేవేమో, అందుకనే ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. ఈరోజు నుంచి నువ్వు గనక కన్నీటి ప్రార్థనతో నిత్యము ఆయన పాదాల మీద పడి నీ సమస్య గురించి ఆయనకు చెప్పుకుంటూ పోతే తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈరోజు నీ కన్నీరు మాట్లాడాలి. నీ కన్నీటిలో ఉన్నటువంటి ఆ భారాన్ని గుర్తించిన దేవుడు, ఇదిగో నీవు కారుస్తున్న కన్నీటికి ప్రతిగా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. బైబిల్ చెబుతుంది కదా, మన కన్నీటినంతా ఆయన బుడ్డిలో పడుతున్నాడంట. నిజమే, కన్నీటికి ఉన్న విలువ నీకు తెలియదేమో కానీ దేవుడు ఒకసారి నీకు చెప్పమంటున్నాడు. కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి ఒకసారి చేసి చూడు, దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో. విసిగిపోవద్దు, వేసారిపోవద్దు. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, శోధనైన ప్రార్థనను మర్చిపోవద్దు. నిత్యము ప్రార్థించు, అహర్నిశలు పోరాడు, ప్రార్థనలో పెనుగులాడు, ప్రభు సహాయం కోరుకో. తప్పకుండా ఆ ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఇంకొక మెట్టు పైకెక్కి
ఇంకొంచెం బలంగా నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. ప్రార్థనతోనే మా జీవితాన్ని కట్టుకుందాం. కాబట్టి ఈరోజు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులైన వాడా, వందనాలయ్యా. మాకు మా బిడ్డలకు కన్నీటి ప్రార్థన నేర్పండి. కన్నీటి అనుభవాలు గుండా తీసుకొని పొండి. మీరు మాకు నాయన అటు అభిషేకాలు అనుగ్రహించండి. ఏ కుమార్తె, ఏ కుమారుడు, ఏ కుటుంబం కష్టములో ఉందో ప్రతి కష్టము నుంచి వారికి విడుదల కలగాలయ్యా. ప్రతి సమస్య నుంచి విడుదల కలగాలి. ప్రతి విధమైన బాధ నుంచి విడుదల కలగాలి. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ప్రతి కార్యం యేసు నామములో త్వరపట్టి జరుగునుగాక. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడునుగాక. నీ సహాయ సహకారం మీరు అందించి మీ నామానికే మహిమ పొందుకొని మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలను తలగా నియమించమని, ఇచ్చువారుగా చేయమని ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, శూర కార్యాలు మీరు జరిగించమని, మీ సాక్షులుగా భూదిగంతముల వరకు మీరు వాడుకొనమని, ప్రతి కుటుంబానికి విడుదల, యేసయ్య నామములో విమోచన, స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నిశ్చయముగా ఈ ప్రార్థనకు అయ్యా యేసయ్య నామములో ప్రార్థనకు ఫలము అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. చక్కగా వాక్యాలు వింటూ ప్రార్థనలో బలపడుతూ దేవుని కొరకు జీవించండి. అతి త్వరలో మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.